హలో, వెల్కమ్ బ్యాక్. అందరు ఎలా ఉన్నారు? ఈ రోజు రెసిపీ సౌత్ ఇండియన్స్ ఫేవరెట్ సాంబార్ అండ్ చికెన్ ఫ్రై. నేను చేసే సాంబార్ బాగుంటుంది అని ఇప్పటికి చాలా మంది అన్నారు. మేము బెంగళూరులో ఉన్నప్పుడు మా పక్కన ఇంట్లో నవీన్ హెప్సిబా అని ఉండేవాళ్ళు. వాళ్ళు అప్పుడే రీసెంట్లీ మ్యారీడ్. హెప్సిబా నా దగ్గరికి వచ్చి కొన్ని వంటలు నేర్చుకుంటూ ఉండేది. మొన్న ఒక రోజున కాల్ చేసి, అక్క నువ్వు చేసే సాంబార్ చాలా బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది, వీడియో చేసి పెట్టక్క అనింది. సో మీకు కూడా చూపిద్దామని వచ్చేసాను. ఇంకా ఈ చికెన్ ఫ్రై గురించి అయితే చెప్పనవసరం లేదు, చూస్తుంటేనే అర్థం అవుతుంది కదా. ముక్క పైన గట్టిగా లోపల మెత్తగా. మీకు తప్పకుండా ఈ రెండు నచ్చుతాయి అనుకుంటున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ సాంబార్ కోసం 1 కప్పు కందిపప్పు, 1/2 కప్పు పచ్చిశనగపప్పు వేసి కడిగి 3 కప్పుల వాటర్ పోసుకొని కొంచెం పసుపు, ఆయిల్ వేసి మూత పెట్టుకొని వీలైతే అరగంట సేపు నానబెట్టి కుక్కర్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి 4 విజిల్స్ రానివ్వాలి. పచ్చిశనగపప్పు వల్ల సాంబార్కి మంచి థిక్నెస్ వస్తుంది. పప్పు ఉడికేలోపు చింతపండుని నానబెట్టుకొని వెజిటబుల్స్ ని కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకున్నాను, సుమారు 30 గ్రామ్స్. దీన్ని ఒకసారి కడిగి నానబెట్టాను. నెక్స్ట్ వెజిటబుల్స్ విషయానికి వస్తే ఇక్కడ నేను 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 2 టమాటోలు, ఒక చిన్న దోసకాయ, సగం సొరకాయ, 4 బెండకాయలు, 2 క్యారెట్లు, 6 లేదా 7 పచ్చిమిర్చి, 1 ములక్కాయని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకున్నాను. వంకాయని మాత్రం ఆయిల్లో వేసే ముందు కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఈ వంకాయలో సగం కంటే తక్కువ తీసుకున్నాను. పచ్చిమిర్చిని కొంచెం ఎక్కువ తీసుకుని కారాన్ని తగ్గించుకుంటే సాంబార్కి మంచి కలర్ వస్తుంది. కొంతమంది సొరకాయ వేస్తే దోసకాయ వేయము, దోసకాయ వేస్తే సొరకాయ వేయము అంటారు, కానీ నాకు మాత్రం అన్ని వేస్తేనే టేస్ట్. క్వాంటిటీస్ని బట్టి మనం ముక్క సైజ్ పెంచుకోవచ్చు. ఇక్కడ నేను చేసింది కొంచెం క్వాంటిటీనే కాబట్టి మీడియం సైజులో కట్ చేశాను. నెక్స్ట్ ఈ ఉడికిన పప్పుని మెదుపుకొని కొంచెం వాటర్ పోసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాత్రను పొయ్యి మీద పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, అన్ని కూరగాయ ముక్కలు, కొంచెం సాల్ట్ వేసి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ముక్కలన్నీ సగం ఉడికాక 2 స్పూన్స్ కారం వేసి ఒకసారి కలిపి మనం మెదుపుకున్న పప్పు వేసుకోవాలి. మిగిలిన సగం ముక్కలు పప్పులో ఉడికితే వాటి ఫ్లేవర్ అంతా మంచిగా దిగుతుంది అని నా ఫీలింగ్. నెక్స్ట్ మనం నానబెట్టిన చింతపండు నుంచి తీసిన రసం వేసుకొని సరిపడా వాటర్ పోసి సాల్ట్ కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టి 20 to 30 మినిట్స్ వదిలేయాలి. సాంబార్ ఇలా మరుగుతున్నప్పుడు 2 స్పూన్ల సాంబార్ పొడి వేసుకోవాలి. ఇక్కడ నేను ఎంటీఆర్ సాంబార్ పౌడర్ వాడుతున్నాను, నాకు ఇది మంచిగా అనిపిస్తుంది, సో నేను ఇదే వాడుతూ ఉంటాను. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. పెళ్లిళ్ళల్లో సాంబార్ బాగుంటుంది కదా, ఆ సాంబార్ లో కొబ్బరి కనిపిస్తూ ఉండేది. సో అలా కొన్ని అబ్జర్వేషన్ తో నేర్చుకున్నాను, కాబట్టి నా సాంబార్ వేరే ఏ ఛానల్ వాళ్ళ సాంబార్ తో కూడా మ్యాచ్ అవ్వదు. నెక్స్ట్ కొత్తిమీర కూడా ఇప్పుడే వేసేస్తే ఫ్లేవర్ దిగుతుంది. ఫైనల్లీ ఇంకొకటి మిగిలింది, బెల్లం. చిన్న బెల్లం ముక్క వేస్తే టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది. నేను ఇలా కొన్ని వంటల్లో పంచదార, బెల్లం వేయాలి అంటుంటే మీరు శ్రీకాకుళమా అని అడుగుతున్నారు. కాదండి, మాది గుంటూరు, మా వారిది కృష్ణ. మేము బాగా ఘాటు తింటాము, కానీ కొన్ని వంటల్లో నేను చెప్పేది చాలా తక్కువ తీపి యాడ్ చేయడం వల్ల టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది అని. అసలు ఆ తీపి యాడ్ చేశారన్న విషయం కూడా తెలియదు. ఇంకో ఫైనల్ టచ్ తాలింపు. వేరొక పాన్ లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, కొంచెం ఇంగువ వేసి సాంబార్లో కలిపేసుకోవడమే. చూసారా కరెక్ట్ థిక్నెస్ తో ఎలా ఉందో? చూస్తుంటేనే ఆకలిస్తుంది కదా. దీంట్లోకి అదిరిపోయే కాంబినేషన్ ఈ స్టైల్లో చేసే చికెన్ ఫ్రై. చెప్పాలంటే ఇది కొంచెం లెంగ్దీ ప్రాసెసే, కానీ టేస్ట్ అయితే సూపర్. కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే ఉంటుంది. సో ప్రాసెస్ లోకి వెళ్తే ఇక్కడ నేను తీసుకుంది 1.5 కిలో చికెన్. దీంట్లో కొంచెం సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవాలి. దీంట్లో నీరంతా ఊరి ఎగిరిపోయేంత వరకు. ఈలోపు ఆనియన్స్, పచ్చిమిర్చిని పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను 2 మీడియం సైజ్ ఆనియన్స్, 5 పచ్చిమిర్చిని తీసుకున్నాను. మెత్తటి పేస్ట్ కాకుండా పల్స్ మోడ్ లో పెట్టి ఇలా కచ్చా పచ్చా మిక్సీ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక పాత్రను పొయ్యి మీద పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువే పడుతుంది, ఎందుకంటే ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ ని ఆయిల్ లో ఫ్రై చేసి తర్వాత మసాలాలో యాడ్ చేస్తాం. సో ఇక్కడ నేను సగం చికెన్ ని ఈ ఆయిల్ లో వేసి ఫ్రై చేస్తున్నాను. మొత్తం చికెన్ వేసేస్తే సరిగ్గా ఫ్రై అవ్వదు, కాబట్టి మనం తీసుకున్న ఆయిల్ ని బట్టి పీసెస్ ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి.
ఇక్కడ నేను 2 తడవల్లో చికెన్ ని ఫ్రై చేసి పక్కన పెట్టాను. అంతా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఆయిల్ ఎక్కువగా ఉంది అనిపిస్తే కొంచెం ఆయిల్ ని తీసేసి మనం మిక్సీ చేసిన ఆనియన్ చిల్లీ పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ చిల్లీ పేస్ట్ వేగాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అది కూడా ఫ్రై అయ్యాక మనం ఫ్రై చేసి పక్కన పెట్టిన చికెన్ ని వేసి కలుపుకోవాలి. నెక్స్ట్ సరిపడా సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ కారం, కొంచెం కరివేపాకు వేసి కలుపుకుంటూ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అడుగంటుతూ ఉంటుంది, సో ఇలా కింద నుంచి ఈ అడుగును గీరుకుంటూ ఫ్రై చేసుకోవాలి. లాస్ట్ లో 1 టీ స్పూన్ గరం మసాలా, కొత్తిమీర వేసి దించేసుకోవడమే. ఎక్కువసేపు ఫ్రై చేసేస్తే ముక్క గట్టిపడిపోతుంది, సో కరెక్ట్ స్టేజ్ లో తీసేసుకోవాలి. చూస్తుంటేనే టెంప్టింగ్ గా ఉంది కదా. ఇదైతే మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను. ఈ ప్రాసెస్ లో చాలా తక్కువ మంది చేస్తారు. మరి మీకు నచ్చిందా? నా స్టైల్లో సాంబార్ అండ్ చికెన్ ఫ్రై ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, సాంబార్ రెడీ, చికెన్ ఫ్రై రెడీ, కుమ్మేయడమే. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.